నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, ఈ గ్రూప్ 2 ఎగ్జామ్స్ కి సంబంధించి పోస్ట్ పోన్ అయ్యాయి. ఇంతకు ముందే మనకి బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకు విద్యార్థులు కొంతమంది దీన్ని యథాతథంగా కొనసాగించాలనుకుంటున్నారు, ఎందుకు కొంతమంది వద్దు అనుకుంటున్నారు? ఎవరి వర్షన్ ఎలా ఉంది, మీరేం చెప్తారు? అంటే గ్రూప్ 2 ఎగ్జామ్ అయినా డిఎస్సి అయినా ఏదైనా సరే ఇన్ టైంలో ఎగ్జామ్స్ జరగకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి నిరుద్యోగులకు వస్తుంది. ఇప్పుడు డిఎస్సి చూడండి, నోటిఫికేషన్ వేశారు. నోటిఫికేషన్ వేసిన వెంటనే నిరుద్యోగులందరూ అప్లై చేసుకోవడం వరకే పరిమితం కాదు, కోచింగ్లకి వెళ్తారు. కోచింగ్లకి ఎందుకు వెళ్తారు? కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అందులో నోటిఫికేషన్స్ చాలా తక్కువ టైంలో తక్కువ పోస్టులు పడుతుంటాయి, ఎక్కువ సార్లు పడట్లేదు. అంటే గవర్నమెంట్ ఉద్యోగాల పిల్లపైన తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో పడినప్పుడు అరుదుగా తీసుకుని ఇది మనం సెలెక్ట్ అవుదామని సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళు అందరూ ఆతృత పడుతుంటారు. కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అందరూ కోచింగ్కి వెళ్ళిపోతారు. కోచింగ్కి వెళ్తే ఏమవుతుంది అంటే ఫీజులు ₹1,000 ఫీజులు కట్టాలి. రెండోది రాష్ట్రాలు అంతా ఉండవు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి లాంటి, హైదరాబాద్ లాంటి సెంటర్లోనే ఉంటాయి. కాబట్టి వీటన్నిటిలో పోయి ₹లక్షల ఖర్చు పెట్టి వాళ్ళు కోచింగ్లు తీసుకుంటా ఖర్చు పెట్టుకొని ఇన్ టైంలో ఎగ్జామ్ జరగకపోతే చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ఆ తర్వాత వాయిదా పడితే మళ్ళీ కంటిన్యూ పడుతున్నారో తెలియని పరిస్థితి, గందరగోళ పరిస్థితి వస్తుంది. కాబట్టి గ్రూప్ 2 ఎగ్జామ్స్ కానీ ప్రభుత్వ నోటిఫికేషన్ కానీ ఎలాంటి అవకతవకలు జరగకుండా, ఎలాంటి తప్పులు జరగకుండా ఇన్ టైంలో ఎగ్జామ్స్ నిర్వహించాలి. నిర్వహించినప్పుడే మెరిట్ బయటకు వస్తుంది. ఎవరైతే నిజాయితీగా చదువుకుంటారో, మెరిట్ ఉంటారో వాళ్ళు సెలెక్ట్ అవుతారు. లేకపోతే అనర్థకరమైన పరిస్థితులన్నీ ఏర్పడతాయి. అందువల్ల గ్రూప్ 2 అయినా ఇంకోటైనా వాయిదా వేయడం మంచిది కాదు. ఇన్ టైంలో నిబంధనల ప్రకారం జరపాలనేది నిరుద్యోగులు కోరుకుంటారు. సార్, ఇప్పుడు మనం ఒకసారి రాజకీయాల గురించి మాట్లాడదాం. ఇప్పుడు ప్రతిరోజు మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ గురించి. గత 2-3 రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. విజయవాడ వెళ్ళారు, గుంటూరు, శ్రీకాకుళం పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు బిజీగా ఉన్నప్పుడు సెక్యూరిటీకి సంబంధించి ముఖ్యంగా వైసీపీ తీవ్రమైన ఆరోపణలే చేస్తుంది. జెడ్+ సెక్యూరిటీ అంటే ఒక 132 మంది ఉంటారు. ఓకే, మేము 55 వరకు ఇవ్వగలుగుతామని గవర్నమెంట్ చెప్పింది, కానీ 2 గన్మెన్స్తో నడిపిస్తున్నారు అని అంటున్నారు. జెడ్+ సెక్యూరిటీ వచ్చేసరికి అది కేంద్రం కూడా ఒక నిఘా, ఒక చూపు చూస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా సెక్యూరిటీ లేదు అంటూ ఆరోపిస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఏమంటారు? జెడ్+ కేటగిరీలో రకరకాల కోణాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణ జెడ్+ కేటగిరీలో మనకు నితిన్ గడ్కరీ గారికి కూడా జెడ్+ కేటగిరీ ఉంది. చంద్రబాబు నాయుడు గారికి అంటే జెడ్+ కేటగిరీ పొలిటికల్ థ్రెట్ ఉన్న వాళ్ళకి ఇస్తారు, లేదా నక్సలైట్ల థ్రెట్లు, లేదా తీవ్రవాదులు, బాంబే మాఫియా, మాఫియాలు ఇట్లాంటి థ్రెట్ యొక్క స్వభావాన్ని బట్టి కూడా జెడ్+లో సంఖ్య, స్వభావం మారుతూ ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తుంది ఒక జనరల్ జెడ్+ కేటగిరీ ఇచ్చారు, దాన్ని కొనసాగిస్తున్నారు. దానికి 132, 98 అనేది లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ఆనాడు హోంశాఖ చెప్పింది దాదాపు 102 మందో 105 మందితోనూ మేము సెక్యూరిటీ కల్పిస్తున్నాము. 102 మంది 24 గంటలు 102 మంది ఉంటారు. 3 షిఫ్ట్లుగా ఉంటారు, అంటే షిఫ్ట్ ఉంటారు. ఆ షిఫ్ట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్లో పోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. తన ఇంటికాడ లేదా తన రెగ్యులర్గా ఉండే ఆఫీసు లేదా ఇల్లు వాటికాడ కూడా సెక్యూరిటీ ఉంటుంది. ఏది కేటాయిస్తారు? వీళ్ళనే కేటాయిస్తారు. ఇప్పుడు ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నలుగురు పోతా ఉండొచ్చు, అంటే 3 షిఫ్ట్లో నలుగురు ఉంటారు. కానీ వాళ్ళ ఇంటి దగ్గర ఒక 4-5 ఉంటారు, ఆఫీస్ దగ్గర. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా మానిటరింగ్ ఆడుకోవచ్చు, థ్రెట్ చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఈ జెడ్+ కేటగిరీ అనేది స్వభావాన్ని బట్టి వాళ్ళ యొక్క థ్రెట్ నేపథ్యం. ఇప్పుడు తీవ్రవాదులు జమ్మూ కాశ్మీర్ లాంటి జెడ్+ వేరే రకంగా ఉంటుంది, ఎందుకంటే తీవ్రవాదులు ఉంటారు కాబట్టి పాకిస్తాన్ రిలేటెడ్గా. బాంబేలో ఉండే తీవ్రవాదులకి మాఫియా రిలేటెడ్ చూస్తారు, మావోయిస్టులకు సంబంధించి ఒకరు చూస్తారు. జనరల్ పొలిటికల్ థ్రెట్ ఒక రకంగా ఉంటుంది. ఆ రకంగా జెడ్+ కేటగిరీని కానీ ఇతర సెక్యూరిటీ మనం చూడాల్సింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో చూసినప్పుడు చాలా టెక్నికల్ గా ఆలోచిస్తాను ప్రభుత్వం. జెడ్+ కేటగిరీకి ఇంతమంది ఇవ్వాలి, ఈ సంఖ్య ఇవ్వాలి, ఇట్లా మాట్లాడేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. జెడ్+ అనేది సెక్యూరిటీ వింగ్. అట్ ద సేమ్ టైం జెడ్+ కేటగిరీ అంటే థ్రెట్ ఉందన్నప్పుడు థ్రెట్ ఎంత ఉందో అంత వివిధ రూపాలు చెకప్లు చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు గుంటూరు నుంచి విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి గుంటూరు మిర్చి యార్డ్ వరకు పోయారు ఆయన. మేము 4 రెగ్యులర్ కేటాయించే గన్మ్యాన్ ఇచ్చామండి అంటే కుదరదు. టెక్నికల్ గా కరెక్టే కావచ్చు, కానీ ఇక్కడి నుంచి మనకు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతికి వచ్చాడనుకోండి, మధ్యలో ఒక ఇన్ని మీటర్ల నుంచి ఇన్ని మీటర్ల కానిస్టేబుల్ పెడతా ఉంటారు. మరి ఎందుకు పెడుతున్నారు? ముఖ్యమంత్రికి ఇచ్చే సెక్యూరిటీ ఎంత ఉందో అంతే కాన్వాయ్లో పెట్టి వదిలేస్తారా? వదలరు, దోవపడు. ఎందుకంటే ఏదైనా జరుగుతుందేమో భయం.
కాబట్టి ఏదైనా సరే థ్రెట్ మీరు గుర్తించిన తర్వాత ఆ థ్రెట్ ఎలా ఏ రూపంలో ఉండొచ్చు అవన్నీ చూసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు గుంటూరు మిర్చియాటికి పోయారు, మార్గ మధ్యంలో కొన్ని కొన్ని కూడళ్ళు ఉంటాయి. ఆ కూడల్లో ఎవరన్నా ఆగంతుకుల్లో లేకపోతే జగన్ గారు వ్యతిరేకించే వాళ్ళు ఒక రాయేసో ఒక ఇబ్బంది పెట్టారనుకోండి, అక్కడ ఎవరు ఉంటారు? మేము నలుగురు కేటాయించామని అంటే కుదరదు కదా. కాబట్టి టెక్నికల్ గా ఆలోచించడం కాకుండా ఎంత అవసరమో మీరు ఎంత భావిస్తున్నారో ఆ థ్రెట్కి తగ్గట్టు ఆ వివిఐపికి భద్రత కేటాయించాలి. ఒకవేళ ఆ భద్రత కేటాయించేంత దూరం అవి లేదనుకోండి, ఇప్పుడు ఉదాహరణకు ముఖ్యమంత్రి వస్తాడు, ముఖ్యమంత్రి నెల్లూరు నుంచి తిరుపతికి వచ్చాడు అనుకోండి, పోలీసులు ఏం సలహా ఇస్తారు? ఏరోప్లేన్ ఇది స్పెషల్ ఫ్లైట్ వేసుకోమండి సార్ అంటారు. ఎందుకని? స్పెషల్ ఆడెక్కుతాడు, తిరుపతి ఎయిర్పోర్ట్ లో దిగేస్తాడు. ఈ మధ్యలో 120-150 కిలోమీటర్లు ఉంటాయి. అదే నీకు ద్వారవని వచ్చాడు అనుకోండి, 150 కిలోమీటర్లు, 100 మీటర్లు, 200 మీటర్లు ఒక పోలీస్ కానిస్టేబుల్ పెడతా వస్తున్నారు. కాబట్టి జగన్ గారికైనా వివిఐపికైనా ఎవరికైనా ఒక మీరు సెక్యూరిటీ చేసినప్పుడు ఇక్కడి నుంచి గుంటూరు యార్డ్ వరకు మేము చేయడానికి ఈ రోజు వద్దంటే రేపు బోర్డు అని చెప్పాల్సిందే. ఆ రోజు మీ సెక్యూరిటీ ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఒప్పుకోకపోతే ఆడనే ఆపేసేవాళ్ళు. ఈ రకమైన మెజర్మెంట్స్ స్టెప్స్ తీసుకోవాలి. కానీ టెక్నికల్ గా మాట్లాడితే ఏమవుతుందంటే ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది. అంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సెక్యూరిటీ ఇవ్వలేదు కాబట్టి మనం పోలేకపోతున్నాం అని భయపడి ఇంట్లో కూర్చునే సమాచారమా? కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఇన్ని వేల కిలోమీటర్లు తిరిగినాడు. ఓదారపు యాత్రలు అయితే ఒక పోలీస్ కానిస్టేబుల్ లేడు. అప్పుడు రెండోది పాదయాత్ర చేసినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా జరిగినాడు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ రోజులో గుర్తు చేసుకుంటాడు. కానీ కొంచెం న్యూసెన్స్ ఎక్కడేం జరుగుతుందని ఎప్పటికప్పుడు పార్టీ యంత్రాంగం అలర్ట్ కావడం, 2 రోప్ పార్టీలు వీరే ఏర్పాటు చేసుకోవడం, వీళ్ళు సొంత ఏర్పాట్లు చేసుకుంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సెక్యూరిటీ విషయంలో క్లియర్ గా వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం వ్యవహరించకపోతే 2-3 నెలలు చూస్తారు. ఆ తర్వాత సొంత సెక్యూరిటీ అంటే పార్టీ శ్రేణులు వాళ్ళందరితో కూడా ఏర్పాటు చేసుకుంటారు. ఇది ఎంత ఎక్కువ చేసుకుంటే అంత ప్రభుత్వానికి నష్టం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని అన్నా మీరైనా సరే సెక్యూరిటీ లేదు కాబట్టి వెళ్ళడని ఆపేరు, మరింత పట్టుదలతో వెళ్తారు. దానివల్ల ఏమవుతుంది? పార్టీ శ్రేణులందరికీ మరింత ఇప్పుడు మనం పోలీస్ పాత్రగా జగన్మోహన్ మనమే పోషించాలని కార్యకర్తలు అనుకుంటే భయపడరు, మరింత తెగిస్తారు, మరింత గట్టిగా జగన్ మనమే కాపాడుకోవాలని మళ్ళీ వెళ్తారు. అది ఏ పార్టీకైనా మంచిది కాదు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఎంత భావిస్తున్నారో ఆ థ్రెట్ ని నివారించే విధంగా ఆ థ్రెట్ ఇబ్బంది లేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వకపోతే 2 రకాల నష్టం. నెంబర్ 1, పార్టీ మొత్తం ఏకోన్ముఖం మా జగన్మోహన్ మేమే కాపాడుకుంటాం ప్రజల్లోకి వెళ్ళిపోతే ప్రజలు ఎమోషనల్ గా మారుతుంది. మా దగ్గరకు వస్తున్న జగన్కి మినిమం సెక్యూరిటీ ఇవ్వలేదని. అట్ ద సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. నేను ఇంతకుముందు నిన్నగానే చెప్పాను మీ ఇంటర్వ్యూలో, తెలుగుదేశం పార్టీకి రిలేటెడ్ గా ఉండేవాళ్ళు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా విభేదించే వాళ్ళు మన మా చిత్తూరు జిల్లా పుంగనూరులో రామచంద్ర యాదవ్ గారికి, రఘురామకృష్ణరాజు గారికి, అట్లే లోకేష్ గారికి ఎలక్షన్ ముందే జెడ్ కేటగిరీ ఒకరికి, వై కేటగిరీ ఇచ్చారు. అంటే థ్రెట్ ఉందని భావిస్తే రాష్ట్ర ప్రభుత్వంతో అభిప్రాయం కూడా ఏమీ లేదు, నేరుగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా నేరుగా కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం రాజకీయంగా చులకన అవుతుంది. అదంత మంచిది కాదు. కాబట్టి ఏ రీత్యా చూసుకున్నా ఈ సమస్యను తొందరగా ముగిస్తే మంచిది. ఇక సెకీ ఒప్పందం గురించి వెళ్దాం సార్. ఆ రోజులో ఈ విద్యుత్ కొనుగోలుకి సంబంధించి ఎన్ని ఆరోపణలు వచ్చాయో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు లంచం తీసుకున్నారు అని అన్నారు. మరోపక్క అంత కాస్ట్ పెట్టి కొనాల్సినంత అవసరం ఏంటి, చాలా తక్కువ రేటుకే మనకు దొరుకుతుంది కదా అన్నారు. ఈ ఆరోపణల మధ్య ఈ రోజు మనం వార్తాపత్రికల్లో చూసినట్లయితే ఈ సెకీ ఒప్పందానికి సంబంధించి అమలు చేస్తున్నారు. ఎలా చూడాలి? ఆ రోజు జరిగిన ఈ ఆరోపణల్లో అక్కడ ఎవరు వాస్తవాలు అవాస్తవాలు ఏం చెప్తారు మీరు? సెకీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దీన్ని కేంద్ర ప్రభుత్వం స్థాపించింది. కేంద్ర ప్రభుత్వ సాధికారిక సంస్థ. అంటే దీని నేపథ్యం, జరుగుతున్న ఆరోపణలు చూడాలి. వాస్తవం ఏంటంటే ప్రపంచంలో ఏమన్నా జరగని దానికి జగన్కి ఆపాదించడం అనేది ఒక ఫ్యాషన్ గా మారింది. ఏమన్నా జరగని దానికి జగన్కి ఆపాదించేవాళ్ళు. ఒకనొక సందర్భంలో హైదరాబాద్ నోట్ల రద్దప్పుడు ఎవరో ఒక గాలి వార్త వచ్చింది, 10,000 కోట్ల రూపాయలు విలువ పాత నోట్లు ఈ రోజు బ్యాంకులు వేసి మార్చుకున్నారట అని గుర్తు తెలియని వార్త ఒకటి వచ్చింది. వెంటనే సదరు మీడియా ఏం చేసిందంటే ఆ 10,000 కోట్లు జగన్ అని చెప్పేసింది. అంటే ఏదైనా జరిగిన ప్రపంచంలో దానికి జగన్కి ఆపాదించడం అనేది ఒక ఫ్యాషన్, ఒక కోరిక. ఇది కూడా సెకీలో అదే జరిగింది. దీని కారణంగా ఎవరైతే ఆరోపించారో వాళ్ళు అబద్ధాలు చెప్పేవాళ్ళుగా మిగలడమే కాదు, ప్రభుత్వానికి రాజకీయంగా పెద్ద సవాలుగా మారింది. రాబోయే కాలంలో దీని కానీ ఫుల్ స్టాప్ పెట్టకపోతే రేపు ప్రభుత్వం ఏం చెప్పినా కూడా ఇది అబద్ధం అని అనుకునే పరిస్థితి వస్తుంది. ఆడ వరకు రాకుండా ప్రభుత్వం చూసుకోవాలి. ఈ సెకీ వరకు వచ్చినప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే సెకీ ఎందుకు ఏర్పడింది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా సోలార్ ఎనర్జీని కానీ, గ్రీన్ ఎనర్జీ అంటే విండ్ పవర్ని, అదేవిధంగా ఈ
సోలార్, ఈ రెండింటిని కూడా ప్రోత్సహించాలి. ఎందుకంటే బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రానికి విద్యుత్ ఉత్పత్తి అనేది 2 రకాల ఇబ్బంది వస్తుంది. బొగ్గు నిల్వలు తగ్గిపోతున్నాయి. బొగ్గు ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ ద్వారా కాలుష్యం అయిపోతోంది. ప్రకృతి మన ముఖ్యంగా ఓజోన్ పొర దెబ్బతింటే ప్రపంచవ్యాప్తంగా ఆలోచన. అందువల్ల దీన్ని ప్రోత్సహించడం కోసం, ప్రోత్సహించాలంటే ఎవరు ప్రోత్సహించాలి? నేను ప్రోత్సహిస్తానని మీరు అంటారు. కొనాల్సింది ఎవరు? విద్యుత్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటుంది, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. గ్రిడ్ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది, సెంట్రల్ గ్రిడ్. కానీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే వినియోగదారుడికి ప్రభుత్వానికి మధ్య ఇలా ఉంటారు. కానీ రాష్ట్ర ప్రభుత్వాల సహకారంలో కేంద్రం ఏమి చేయలేదు. కొనకపోతే దాన్ని ప్రోత్సహించడం సాధ్యం కాదు. ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ప్రవేశపెట్టి ఏర్పాటు చేసి వాళ్ళు ఏం చేశారు? 2 రకాల ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి. రాష్ట్ర ప్రభుత్వాలు కొనాలి, ఉత్పత్తి చేసే సంస్థ రావాలి. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఉత్పత్తి సంస్థ ప్రోత్సహించడం కోసం మీరు మాతో సెకీతో ఒప్పందం చేసుకుంటారు. ప్రైవేట్ కంపెనీలు ఏవైనా సరే దాంట్లో రిజిస్టర్ చేసుకుంటారు. వాళ్ళ పని ఏంటంటే, మేము ఏదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటాం, మీరు కనీసం 15 నుంచి 25 ఏళ్ల వరకు గ్యారంటీ. ఎందుకంటే సోలార్ ఎనర్జీ కొత్త ప్రయోగం కదా. వేల కోట్ల రూపాయలు పెట్టి మీరు నేను అలాంటి వాడు కూడా పారిశ్రామికవేత్త పెట్టాడు అనుకోండి, 2 ఏళ్ళు కొనేసి 3వ సంవత్సరం కొనకపోతే ఆ పెట్టుబడి ఏం కావాలి? కాబట్టి 25 ఏళ్ళలో 15 ఏళ్ళలో ష్యూరిటీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వాలతో కొనే బాధ్యత తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఏం ఆఫర్ ఇచ్చారు? మీరు కానీ దీన్ని ప్రోత్సహిస్తే, తీసుకుంటే మీకు 0.5% ఏదో ఈ డబ్బుల్ని, అంటే మన వడ్డీ రుణాలు తీసుకునేదానికి వెసులుబాటు కల్పించింది. ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ప్రారంభంలో, అంటే ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్రానికి ట్రాన్స్మిషన్ దాన్ని కూడా తగ్గించే ప్రయత్నం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు లాంగ్ బిజినెస్ మ్యాన్, చీఫ్ మినిస్టరే కాదు, ఆయనకి బిజినెస్ మ్యాన్. ప్రపంచం భవిష్యత్తు ఏముంటుందో ఆయన గమనించిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రైమరీలో మంచి ఆఫర్ వస్తామని కాబట్టి పట్టుకుందామని నిర్ణయించుకున్నాడు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం మాట్లాడి సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది. ఇది క్లియర్. అంటే మనం ప్రజలు ఎట్లా గందరగోళం చేస్తున్నారంటే, ప్రైవేటు సంస్థలు సెకీతో ఒప్పందం చేసుకుంటారు, సెకీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, లోయెస్ట్ టెండర్ ఎవరైతే వేస్తారో తక్కువ రేటుకి వాళ్ళు తీసుకుంటుంది. ఆ రకంగా ఆదాని అయినా ఇంకొకరైనా సెకీతో ఒప్పందం చేసుకున్నారు. సెకీ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్తో ఒప్పందం చేసుకుంది, లోయెస్ట్ టెండర్ని యాక్సెప్ట్ చేసింది. ఇందులో భాగంగా గ్రిడ్ నుంచి మాకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ట్రాన్స్మిషన్ ఛార్జ్ ₹2.60 ఉన్నంతలో బెటర్ గా తీసుకున్నారు, తక్కువగా. ఇంత మంచి ఒప్పందం ఇది. కాబట్టి దీన్ని చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని తీసుకొచ్చాడు. గుడ్, అయిపోయింది. జగన్ గారి పరిపాలన ముగిసింది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నారు? ఆదాని కేసు ఒకటి ఏదో అమెరికాలో నమోదైంది, ఏ కేసు అయినా కావచ్చు. దాంట్లో డైరెక్ట్ గా 750 కోట్ల రూపాయలు జగన్కి ఇచ్చేసినాడు ఈ సెకీ ఒప్పందం కారణంగా. నేనేమంటారంటే, సెకీ ఒప్పందం ఆదాని ఫస్ట్ ఒప్పందం ఎవరితో చేసుకుంటాడు? సెకీతో చేసుకుంటాడు. సెకీ అంటే ఎవరిది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నిజంగా కరప్షన్ చేయదలుచుకుంటే ఫస్ట్ ఆయన ఎవరిని చేయాలి? కరప్షన్ సెకీని చేయాలి కదా. ఇప్పుడు సెకీకి వాడు ఒప్పందం చేసుకునేది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. జగన్ గారికి ఇవ్వాలి అనుకుంటే జగన్ గారికి ముందు కేంద్రానికి ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు మనం నిజాయితీ పరులు అయితే ఏం చేయాలి? ఆరోపించేవాడు జగన్ గారికి 750 కోట్లు ఇచ్చారు, ఆయనకు ఒక 1000 కోట్లు ఇచ్చారని చెప్పాలి. ఇంకా చెప్పగలరా? ఆ నిజాయితీ లేదు. సెకీ పైన విమర్శించరు, ఆదాయాన్ని విమర్శించరు, కానీ డబ్బులు మాత్రం జగన్కి వచ్చాయని చెప్పేస్తారు. ఇప్పుడు ఏం తేలింది? జగన్ గారు ఛాలెంజ్ చేశాడు కదా, ఇది నేను అద్భుతమైన ఒప్పందం, దమ్ముంటే దీన్ని రద్దు చేయండి అని చెప్పాడు. చెప్పి 2 నెలలు అయిందో లేదో, టాపిక్ రోజు ఏం చెప్పారు? దాన్ని కొనసాగిస్తామని చెప్పారు. బాగుంది అని చెప్పారు. అంటే ఇన్ని రోజులు మీరు చేసిన ఆరోపణలు ఇంత దారుణమైన ఆరోపణలు చేస్తారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో పిటిషన్ వేశాడు 2 సమస్యల పైన. 100 కోట్లు రిజిస్టర్ బై ఢిల్లీ కోర్టు, పరువు నష్ట దావా వేశాడు. ఇప్పుడు ఆ ఛానల్స్ నిలబడాలి. మీరు చూడండి, ఆ సదరు ఛానళ్ళు పరువు నష్టం దావా వేసిన 2వ రోజు నుంచి ఆ మాట్లాడడం మానేసినారు, వేరే విషయాలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆరోపణ చేయండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సెక్కితో ఒప్పందం చేసుకుంటే డబ్బులు ఇస్తే, ఈ రోజు ఒప్పందం చేసుకున్న ప్రభుత్వాన్ని డబ్బులు ఎవరు ఇచ్చినట్టు? ఆదాని ఇచ్చాడా, అంబానీ ఇచ్చినాడా? ఇప్పుడు మాత్రం మాట్లాడరు ఎందుకు? ఒకటి ఒక దారుణమైన ఆరోపణలు చేయడం అనేది అలవాటు. దీన్ని ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తే రేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు నిజమైన ఆరోపణలు చేసినా కూడా ఇది రాజకీయ ఆరోపణలు అని అనుకుంటారు. అది ఇంకైనా ప్రభుత్వం మానుకుంటే మంచి, లేకపోతే మీ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. సాధారణంగా ఇప్పుడు టాపిక్ కాకపోయినా మనం ఒక్కొక్కటిగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోపణలు చేసుకుంటూ వచ్చాయో అవన్నీ అవాస్తవాలను ఒక్కొక్కటిగా రుజువు అవుతున్నాయి. ఇది ఎవరో వ్యక్తులు చెబితే కాదు, మనది కోర్టు నుంచో లేకపోతే వాళ్ళంతటా వాళ్ళ అసెంబ్లీలో తెలియచేయడం జరుగుతూ ఉంది. ఎందుకు గవర్నమెంట్ అంటే కూటమి ప్రభుత్వం ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తే రేపు పొద్దుట ప్రజల ముందు వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? ప్రశ్నిస్తారు కదా ఖచ్చితంగా. 2 రకాల సవాళ్లు తెలుగుదేశం పార్టీకి ఉంది. మొదటి సవాల్ ఎన్నికల్లో సాధ్యంగానే హామీలు ఇచ్చి డిఫెన్స్ లో మేడడం. 2వ సవాల్ జగన్ ఏమన్నా అందాం,
అని నితిన్ రాలేడు. ఏమన్నా అందాం, మనకు నోటికి వచ్చింది అనడం. నేను ముందు చెప్పాను కదా, 10,000 కోట్లు ఓడో మార్చుకుంటే జగన్ అని చెప్పేస్తారు. ఆదానికి ఏదో అమెరికాలో కేసు అయితే జగన్కి ఇచ్చేయండి అని చెప్పారు. ఇది నిలుస్తుందా, నిలవదా, దీని మూలాలు ఎక్కడున్నాయి, ఏం మనకు సంబంధం లేదు, వేసేయడం రాయి అంతే. ఈరోజు రాష్ట్ర అధికారులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేస్తే కొంత ఏమో అని జనం అనుకుంటారు. అధికారంకి వచ్చినప్పుడు దాన్ని కొనసాగిస్తే ఎట్లా? ఇప్పుడు ఆదాని కేసు ఉంది, సెకీతో మీరు ఆదానికి ఆరోపణ చేస్తే సెకీ నుంచి అన్నిట్లో ఆరోపణలు వస్తాయి. అప్పుడు మీ సెకీతో రద్దు చేసుకునే పరిస్థితిలో ఉన్నారా? లేదు. లేనప్పుడు మళ్ళీ సెకీతో ఒప్పందం చేసుకున్న తెలిసి కూడా మళ్ళీ రాధాని పైన ఆరోపణలు చేసేసిన రాధాని పైన ఆరోపణలు చేయడు, ఇచ్చిన ఆయన పైన ఆరోపణలు చేయడు, తీసుకున్న ఆయన పైన ఆరోపణలు చేస్తారు. అంటే ఆదాని ఇచ్చేయాలి, జగన్ తీసుకోవాలి, అదే కదా లెక్క. ఆదాని 750 కోట్లు జగన్కి ఇచ్చాడు, అది కదా లెక్క. మరి జగన్ గారు తప్పైనప్పుడు ఆదాని తప్పదా? మరి ఆదాన్ని ఏమనరు, ఎందుకంటే ఆదాని మోడీకి అమిత్ షాకి బాగా కావాలి కదా, కాబట్టి ఆయన ఏమనరు. కాబట్టి ఇట్లాంటి ధోరణి. అట్ ద సేమ్ టైం చాలా విషయాలు, ఇప్పుడు శ్రీవారి లడ్డుల విషయాలు ఉన్నాయి, వేసేసినారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక పాల్పోక సమస్య. ఏ పాయింట్ అన్న తీసుకొని ఒక పొలిటికల్ విమర్శల కోసం జగన్ అనేస్తే మనకి ఇబ్బంది లేదనుకుంటే అది రాను ఎక్కువైతే, నేను ముందు మీరు ప్రస్తావించినట్టు రేపు నిజమైన ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి మీద మీరు చేసిన కేసులు పెట్టినా ఇది పొలిటికల్ అలిగేషన్ అని అనుకుంటారు. అది ప్రభుత్వానికి రాజకీయంగా రాబోయే కాలం తీవ్ర నష్టం వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఒక ఫుల్ స్టాప్ పెట్టి నిజమైన ఆరోపణలు, మీరు చర్య తీసుకోవాల్సిన ఇష్టపడే ఆరోపణలు, చర్య తీసుకోగలిగిన ఆరోపణలు చేయండి, తప్పేం లేదు, యాక్షన్లోకి వెళ్ళండి. ఈ రెండు చేయకుండా పోతే మాత్రం నేను ముందు చెప్పినప్పుడు నిజమైన ఆరోపణలు మీరు చేసిన వాళ్ళు రేపు రమ్మని పరిస్థితి ఏర్పడదు. నెక్స్ట్ ఏపీ ఫైబర్ నెట్ లో ఏం జరుగుతోంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చెప్తారు? అంటే నాకు వ్యక్తిగతంగా జీవి రెడ్డి గారు కూడా పరిచయమే. జీవి రెడ్డి గారు ఊహాలోకంలో విహరిస్తున్నాడు, పాయింట్ అది. ఆయన భూమి మీద నిలబడట్లా. ఫస్ట్ ఆయన భూమి మీద నిలబడ్డ నేర్చుకుంటే చాలా మంచిది. ఎందుకంటున్నానంటే 2 పాయింట్లు చూడాలి. జీవి రెడ్డి ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో నెడుతున్నాడు అన్న విషయం ఆయన అర్థం చేసుకోవట్లా. ఆయన ఏమనుకుంటున్నాడంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో, గత ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో నెడుతున్నాను అని అనుకుంటున్నాడు. క్రమేణా ఆయన వ్యవహార శైలి తెలుగుదేశం పార్టీని డిఫెన్స్ లో నెడుతున్నాడు అనేది ఆయన గమనంలో పెట్టుకోవాలి. ఎందుకంటే 2 కారణాలు చెప్తాను. గతంలో మార్గదర్శకి విషయంలో ఇదే జరిగింది. మార్గదర్శకి విషయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో సవాల్ చేసినాడు. నిజానికి ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో 2 రకాలుగా సవాల్ చేయడం ప్రమాదం. మొట్టమొదటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏ పాయింట్ని అంత సులభంగా పట్టడు, పట్టుకున్నా అంటే వదలడు, చాలా స్టడీ చేసి పద్ధతిగా మాట్లాడతాడు. పర్సనల్గా కూడా విలువ ఉన్న వ్యక్తి సమాజంలో. అలాంటి వ్యక్తి ఒక మార్గదర్శి మీద 10 ఏళ్ళుగా నడుపుతున్నాడంటే మీరు ఈనాడు గ్రూప్ ఆఫ్ సమస్యలకు సంబంధించిన రిలేటెడ్ కాబట్టి వాళ్ళు మెచ్చుకుంటారని చెప్పి బత్సే సవాల్ అని చెప్పాడు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎలాంటి వాడు? నిజాయితీ పరుడు, విలువలు కలిగిన వ్యక్తి, తన మీద తనకు నమ్మకున్న వ్యక్తి. ఇప్పుడు నేను మిమ్మల్ని సవాల్ చేశాను అనుకోండి, మీరు రారు, నీ స్థాయి ఏంది, నా స్థాయి ఏంది, నేను చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు లాంటి వాళ్ళతో సవాల్ స్వీకరిస్తాను మీరు అంటారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారి లెవెల్కి జీవి రెడ్డి సారకపోయినా జీవి రెడ్డి సవాల్ స్వీకరించేసినాడు. ఈయన ఏమనుకున్నాడంటే సవాల్ స్వీకరించాలనుకున్నాడు. ఉండవల్లి నన్ను చెప్పింది నిజమైనప్పుడు ఎవరైతే ఏంటి అన్నా అయిపోయింది, లైవ్ టెలికాస్ట్ పెడతారు, అన్ని అయిపోయింది. చివరకు వాళ్ళే మనం కానీ ఈ సమస్య మనం కానీ ఈ రోజు కానీ ప్రతినిధిని పంపిస్తే ఈనాడుకి తెలుగుదేశానికి సంబంధం ఉందనుకుంటారు అని భావించే సంస్కారం పెట్టి జెండా ఎత్తేసినారు. ఎంత నష్టం పొలిటికల్ గా? నెంబర్ 1. ఈ రోజు ఏమైంది? ఈరోజు ఆయన ప్రధానంగా మాట్లాడుతుంది ఏంటంటే అక్కడున్న దినేష్ గారు యాజ్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన మేము చెప్పింది వినట్లేదు అనేది ఆయన ప్రధానమైన అలిగేషన్. అంటే మేము చెప్పింది ఏమీ చేయలేదు, గతంలో కొంతమందిని నిబంధనలకు విరుద్ధంగా పనిచేయని వాళ్ళందరూ ఉద్యోగాలు ఇచ్చేసినారు వైసీపీలో, వాళ్ళందరినీ తీసేయమన్నా లేదా లీగల్ ఏదైతే డెవలప్మెంట్ యాక్ట్ ఇవన్నీ ఆయన నాన్ కోఆపరేట్ చేసి జగన్ సహకరిస్తున్నాడు, ఇది ఆయన అలిగేషన్. దానికి వాడే పదజాలాలు చాలా అభ్యంతరకరం. తీవ్రవాదం, దేశద్రోహం, వీడికి వెళ్ళిపోతున్నాడు. ఒక ఐఏఎస్ అధికారి పైన, ఐఏఎస్ అధికారి చాలా సెక్యూరిటీ ఉంటుంది. ఒక జడ్జిని ఎట్లయితే రీకాల్ చేస్తారో అట్లా పార్లమెంట్కు ఉన్న సెక్యూరిటీ ఉంది ఐఏఎస్ ఆఫీసర్. అలాంటి ఆల్ ఇండియా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ని ఆ మాట అన్నారు. ఎందుకు అనకూడదు అంటున్నా అంటే, నిజానికి దినేష్ కుమార్ గారు, జీవి రెడ్డి గారు చెప్పినవన్నీ తప్పని నేను అన్నాను, బట్ మీరు పవర్లో ఉన్నారు. ఇప్పుడు దినేష్ కుమార్ అని ఐఏఎస్ ఆఫీసర్ గారు తప్పు చేస్తున్నాడని మీరు నమ్మితే నేరుగా సీఎం దగ్గరికి వెళ్ళి విచారించేసి ఆయన పైన యాక్షన్ తీసుకోండి. అయితే పవర్లో ఉండేవాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం ఏంటి? ప్రతిపక్షంలో ఉండి ప్రెస్ మీట్లు పెట్టి విమర్శిస్తే అర్థం ఉంది. ఇప్పుడు జగన్ విమర్శించి నేను ఒప్పుకుంటా, మీరు జగన్ ప్రత్యర్థి, నీ కింద పనిచేసే ఒక ఎండీని పట్టుకొని విమర్శించేస్తే ఇప్పుడు ఎవరు విమర్శిస్తున్నావు? చంద్రబాబు నాయుడు రాజద్రోహం కేసు పెట్టాలి, ఈ మాటని ఎలా చూస్తారు మీరు? ఖచ్చితంగా ప్రమాదం. ఆ ఐఏఎస్ ఆఫీసర్ గాని సీరియస్ గా తీసుకుంటే ఆయన మీద ఈయన పెడతాడు, లేదు ఈయన మీద కేసు అవుతుంది.
ఆయన మీద పెట్టడం దేవుడు ఎరుగు. ఈయన మీద కేసు అయిపోతుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద రాజద్రోహం అంటే దేశద్రోహం లాంటిది కదా, తీవ్రమైన నేరం. అట్లాంటి పదజాలాలు వాడకూడదు. ఆయన సీరియస్ గా పర్సనల్ గా తీసుకుంటే ఈయన మీద కేసు అవుతుంది, ఆయన మీద ఏం కేసు కాదు. రెండో విషయం, నేను ఇంతకుముందు చెప్పినట్టు మీరు ఆ ఐఏఎస్ ఆఫీసర్ మీ మాట వినట్లేదు, లేదా ప్రభుత్వ ఆలోచనలకు గండి కొడుతున్నాడు, మీ ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేస్తున్నాడు, రిటర్న్ గా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి యాక్షన్లోకి వెళ్ళిపోండి. కనీసం ఆధారాలు లేవా, బదిలీ చేసి సేరే డిపార్ట్మెంట్కి వేసేయండి. ఇంకా నష్టమా, వీఆర్లో పెట్టేయండి పోస్టింగ్. ఇప్పుడు చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఏ పోస్టింగ్ లేదు కదా, పెట్టే. ఇన్ని ఎసులుబాట్లు తన దగ్గర పెట్టుకొని అటాకింగ్ మోడ్ లోకి వెళ్తే ఇప్పుడు ఏమవుతుంది? రెండు రకాల నష్టం. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఈయన బ్లాక్మెయిల్ చేస్తా ఉందా అనే అభిప్రాయం వస్తుంది. రెండో పాయింట్ ఏమొస్తుందంటే, ప్రభుత్వం రేపు ఆయన మీద చర్యలు తీసుకోలేదు అనుకుందాం, రేపు ఆయన నీకు సహకరిస్తాడా? చైర్మన్ ఆఫ్ ఫైబర్ నెట్ కి ఇట్లాంటి నిర్ణయాలు చేయొచ్చు, కానీ ఇంప్లిమెంట్ చేసే అధికారం ఆయనకి ఏమీ లేదు. చివరికి ఆయన దగ్గర అటెండర్ కూడా ఆయనే పెట్టాలి, ఎవరు ఎండి పెట్టాలి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్టు కొంతమంది తీసేయలేదని జీవిరెడ్డి అంటున్నాడు కదా, అంటే అర్థం ఏమిటి? మీరు చెప్పినా ఆయన ప్రాసెస్ ప్రకారం తీస్తారు తప్ప మీరు నోటి మాటతో చెప్తే తీసేది కాదు. అవసరమైతే దాంట్లో లీగాలిటీ లేకపోతే కొనసాగించే అధికారం కూడా ఆయనకు ఉంది. అంటే ఇంప్లిమెంటేషన్ ఎగ్జిక్యూటివ్ అధికారం ఆయనకు ఉందని మీకు తెలిసిన తర్వాత మీ రకంగా ఆయన మాట్లాడితే ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయకుండా ఆయన యాక్షన్ తీసుకోకపోతే రేపు ఆయన మీకు కోఆపరేట్ చేస్తాడా? కోఆపరేట్ చేయడు, అది నష్టం వస్తుంది. కాబట్టి సంచలనాత్మకమైన విషయాలు మాట్లాడుతున్నాం, నేను జగన్ విమర్శ చేస్తున్నాను, రామ్ గోపాలవరం విమర్శ అని అంటే అది అల్టిమేట్ గా ఆ రోజు మీడియాలో చర్చకు బాగుంటుంది, రసవత్తరంగా ఉంటుంది. మీ సోషల్ మీడియా కార్యకర్తలు జీవిరెడ్డి జిందాబాద్ అనడానికి పనికొస్తుంది. వ్యక్తిగత రాజకీయంగా జీవిరెడ్డికి పనికిరాదు, తెలుగుదేశం పార్టీకి మంచిది కాదు, ఆ ఫైబర్ నెట్కి కూడా మంచిది కాదు. ఆయన తొందరగా ఆయన తెలుసుకొని ఊహాలోకం నుంచి సాయంత్రం 7 నుంచి 9 వరకు డిబేట్లో పాల్గొనేదే ప్రపంచం అనుకోకుండా, ఆయన జనరల్ కొంతమంది ఇప్పుడు మాలాంటి వాళ్ళు కూడా టీవీల్లో కనపడిన తర్వాత మీలాంటి ఛానల్లో కనపడితే బయటపోతే నమస్కారాలు పెడుతుంటారు. ఆ నమస్కారాలు చూసి నేను పెద్దోడు అయిపోయినాను అదే నిర్ణయం అనుకుంటే పూతుపలు రాలుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఇదో టీవీల్లోనూ డిబేట్లోనూ కనపడడం ఒక ఎసులుబాటు అనుకోవాలి తప్ప అది ప్రపంచం కాదు. ఆయన ఆ ప్రపంచం నుంచి 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉండే ప్రపంచాన్ని నుంచి కొంత బయటకు వచ్చి ఆలోచిస్తే జీవిరెడ్డికి మంచిది, వాళ్ళ పార్టీకి మంచిది. అండ్ ఇంకొకటి, మనం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అటవీ భూములు స్వాధీనం చేసుకున్నారు, ఆక్రమించారు మనం విన్నాం. ఇప్పుడు సజ్జల గారు వాళ్ళ కుటుంబం ఒక 55 ఎకరాలు స్వాధీనం చేసుకుందని అంటున్నారు. నిన్నటి నుంచి మనం చూడొచ్చు సర్వేలు జరుగుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు ఈ సర్వేలకు సంబంధించి? ఏమంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన చేశారు ఆ అలిగేషన్స్ పైన ఆయన సవాలు సేకరించాడు. మీరు విచారణ జరపండి, పత్రికా విచారణలు ఆపేసి ఫీల్డ్ విచారణ ప్రభుత్వం చేయండి, తప్పు చేస్తే చర్య తీసుకోండి అని చెప్పాడు. గుడ్, ప్రభుత్వం మూవ్ అవ్వచ్చు, ఆయన పర్మిషన్ అవసరం లేదు. బట్ అంత కోఆపరేటివ్గా ఉన్నప్పుడు మీకు ఇబ్బంది లేదు, తొందరగా తేల్చవచ్చు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారిది పాత వార్తే. ఇది గతంలో కూడా చెప్పారు, కడప జిల్లాలో ఎక్కడో 20 ఎకరాలు అటవీ భూములు ఆయన ఆక్రమించుకున్నట్టుగా చెప్పారు. అది కాదు, ఎప్పుడో రిజిస్ట్రేషన్ అయినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. దాని మీద పెద్ద ఆందోళన అవసరం లేదు. ఎంఆర్ఓను ఆడున్నటువంటి ఫారెస్ట్ ఆఫీసర్తోనూ ఒక నోటీస్ ఇచ్చి వాళ్ళ సదరు సర్వే నెంబర్లు ఎవరి పరిధిలో ఉన్నాయి, రామకృష్ణారెడ్డి గారి పరిధిలోనే ఉన్నాయా, ఉంటే ఆయన లీగల్ గా ఉన్నాడా, ఇల్లీగల్ గా ఉన్నాడా? లీగల్ గా ఉన్నాడు అనుకో చేయగలిగింది ఏం లేదు, ఇల్లీగల్ గా ఉన్నాడంటే ఆయన పైన చర్య తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఆయనకి ఇల్లీగల్ కేటాయించిన అధికారుల పైన చర్య తీసుకోవచ్చు. ఇది లిటిల్ బిట్ రోజుల్లో జరిగిపోయే విషయం. కానీ తమాషా ఏంటంటే 2 నెలలకో 3 నెలల క్రితం ఇట్లా వార్తే వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వస్తా ఉంది, మళ్ళీ రేపు వస్తుంది. ఎందుకింత? కొన్ని కేసులు, ఇప్పుడు ఒక హత్య కేసు, ఒక అవినీతి ఆరోపణ కేసు టైం పడుతుంది. ఇప్పుడు స్పెసిఫిక్ గా పలాని అటవీ భూమి అంటే పలానా సర్వే నెంబర్లో ఉంటుంది. ఆ సర్వే నెంబరులో ఉన్నటువంటి ఆ 20 ఎకరాలు 20 ఎకరాలు రామకృష్ణారెడ్డి గారి పరిధిలో ఉందా, ఆయన కంచేసుకొని ఉన్నాడు అనుకోండి, రిజిస్టర్డ్, ఒక్క నిమిషంలో పని. ఆ ఎంఆర్ఓను ఎవరిని అడిగి చెప్పేస్తాడు. తర్వాత ఆ రామకృష్ణారెడ్డి గారికి కేటాయించిన ఆ భూమి లీగల్ గా ఉందా, ఇల్లీగల్ గా ఉందా, ఒకవేళ ఆయన పరిధిలో ఉంటే. లేకపోతే ఇంక చర్చ లేదు, ఆయన హ్యాండ్ ఓవర్లో ఉంటే ఉందా లేదా తెలుసుకోవచ్చు. అది కూడా ఎంఆర్ఓకి నోటీస్ ఇచ్చి చెప్పేస్తాడు, ఫైల్ తీసుకొచ్చి పెట్టేస్తారు. లీగల్ గా ఉండింది అనుకోండి, మీరు చేయగలిగింది ఏం లేదు. ఇల్లీగల్ గా తీసుకున్నట్టు రుజువు మీకు పేపర్లో ఉంది అనుకోండి, అంతే, విచారణ అర్పించండి, కేసు పెట్టండి, కోర్టుకు వెళ్ళండి, రామకృష్ణారెడ్డి పైన చర్య తీసుకోండి, ఆయన కేటాయించినటువంటి అధికారి పైన యాక్షన్ తీసుకోండి. ఇది వారంలోనో నెల రోజులో జరిపే విషయాన్ని 10 నెలల తర్వాత కూడా వార్తగా రావడమే విచారం. ఇప్పుడు సిబిఐ, సిఐడి, సిట్ వీటికన్నా 2-3 ఛానల్లే విచారణ సంస్థలుగా మారిపోయినాయి. అది ఇక్కడ ఇబ్బంది. వాళ్ళే విచారణ సంస్థలు, ఎట్లయితే సిట్, సిబిఐ, సిఐడి ఉంటుంది కదా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో, వాళ్ళ స్థానంలో ఇప్పుడు 1-2-3 ఛానళ్ళు రోజు సాయంత్రం నుంచి 7 నుంచి 9 వరకు విచారణలు చేస్తూ ఉంటారు, డిబేట్లు పెట్టుకొని. ఎవరు తోచిన ఉపన్యాసాలు చెప్తుంటారు, తెల్లారో పత్రికలు అదే వార్త వస్తుంది.
దానిపైన మనలాంటి వాళ్ళు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి గందరగోళం. కాబట్టి ఈ పత్రికా విచారణలు, మీడియా విచారణలు ఆపేసి స్వచ్ఛమైన విచారణ జరిపి తప్పు రామకృష్ణారెడ్డి గారు చేస్తుంటే రామకృష్ణారెడ్డి మీద చర్య తీసుకోండి, సహకరించుంటే అధికారం మీద. ఇది లిటిల్ బిట్ డేస్ లో జరిపే విషయాన్ని నెలలు దారిపిస్తానంటే ఒకసారి సబ్జెక్ట్ లేదేమో అనుకుంటున్నాను. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది వాటి రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.